వరల్డ్ ఛాంపియన్షిప్ 2024 జరుగుతుంది సింగపూర్లో. మన గుకేష్ ఆడుతున్నాడు ఇండియా తరపున. ఇది ఫస్ట్ గేమ్. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము. రైట్ నౌ ఇక్కడ పొజిషన్ కనిపిస్తుంది కదా, ఇది గేమ్ ఎండింగ్ స్టేజ్లో ఉన్న పొజిషన్. సో గేమ్ ఎండింగ్లో ఎలా ఉందని చూపించడానికి మనం గేమ్ అంతా ఫుల్ చూడట్లేదు, జస్ట్ ఎండింగ్ పొజిషన్ చూస్తున్నాం. రైట్ నౌ కింగ్ చెక్ ఉన్నాడు కదా. సో వైట్ సైడ్ నుంచి ఆడేది గుకేష్, అపోనెంట్ చైనీస్ ప్లేయర్ డింగ్ లెరెన్. సో కింగ్ చెక్లో ఉన్నప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1, బ్లాక్ కింగ్ ఇలా వెళ్ళొచ్చు డార్క్ కలర్ స్క్వేర్లోకి, లేదంటే ఇలా వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో మీరు బ్లాక్ సైడ్ నుంచి ఆడుతుంటే మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది? సో నేను దానికోసం బోర్డ్ని టర్న్ చేస్తాను. సో మీరు థింక్ చేసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది చూడండి. రైట్ నౌ మీ కింగ్ చెక్లో ఉన్నాడు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? కింగ్ ఇటు వెళ్దామా లేదంటే ఇటు వెళ్దామా? ఓకే, రైట్. ఫస్ట్ ఒక ఆప్షన్ చూద్దాం, దాని తర్వాత అసలు గేమ్లో ఏం జరిగిందో చూద్దాం. సో రైట్ నౌ గేమ్లో కింగ్ ఇక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఇదే బెస్ట్ మూవ్ కూడాను. సో వాట్స్ రాంగ్? ఇంకొక మూవ్ ఆడుంటే ఏమయ్యేది? సో డింగ్ కానీ ఇటు సైడ్ కానీ ఆడుంటే యాక్చువల్లీ పొజిషన్ ఇప్పుడు డింగ్కి అంటే బ్లాక్ టీమ్కి చాలా చాలా అడ్వాంటేజ్లో ఉంది. బట్ ఇది ఒక చిన్న ట్రికీ థింగ్ అనమాట. ఇలాంటి బ్యాడ్ మూవ్స్ ఆడితే మాత్రం గేమ్ పోతుంది అన్నట్టు. సో లెట్స్ సే ఓకే, రెండు ఒకటేలా ఉన్నాయి కదా, కింగ్ చెక్లో వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడికి వెళ్దాం, ఏమవుతుంది? సో ఇలా వెళ్తే మాత్రం వెంటనే ఏమవుతుందంటే వైట్ ప్లేయరు క్వీన్తో బిషప్ని క్యాప్చర్ చేసి సాక్రిఫైస్ క్వీన్ ఇచ్చేస్తారు. సో మనం ఆబ్వియస్లీ పీస్ పోయింది కాబట్టి తిరిగి క్యాప్చర్ చేయాలి. తిరిగి క్యాప్చర్ చేస్తే వెంటనే క్వీన్ కూడా పోతుంది. ఈక్వల్, ఇది ఈక్వల్. సో ఇది మోస్ట్లీ డ్రా అయిపోతుంది. అంటే ఇప్పుడు దాకా బ్లాక్ ఉన్న అడ్వాంటేజ్ కాస్త నార్మల్ అయిపోయింది. సో సర్వైవ్ అయిపోయాం. సో ఇది వర్కౌట్ అయిద్దా అని చూశారు, బట్ అది జరగలేదు గేమ్లో. డింగ్ క్యాలిక్యులేటెడ్ దట్. సో అందుకని తను ఏం చేశాడంటే కింగ్ని మళ్ళీ డార్క్ కలర్ స్క్వేర్లోకి తీసుకెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం వైట్ సైడ్కి వచ్చేద్దాం. సో రైట్ నౌ గుకేష్ ఇప్పటిదాకా వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయిన వాళ్ళలో ద యంగెస్ట్. ఇంత చిన్న ఏజ్లో ఎవ్వరూ అవ్వలేదు, 18, జస్ట్ 18. సో ఇండియన్ బాయ్. సో తను రీసెంట్గా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఇది ఫస్ట్ గేమ్ అయితే లూజ్ అయ్యాడు, బట్ ఇట్స్ ఓకే. ఛాంపియన్స్ మళ్ళీ వెంటనే స్ట్రైక్ బ్యాక్ చేయగలరు. ఇన్ ద ఎండ్ ఇక్కడైతే రిజైన్ ఇచ్చేసాడు. సో ఏమవుతుంది అసలు, ఎందుకు రిజైన్ ఇవ్వాలి అంటే ట్రెట్ ఏంటి అంటే బ్లాక్ సైడ్ నుంచి మనం వైట్ సైడ్ అనుకుందాం, ఎందుకంటే గుకేష్ వైట్ సైడ్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి. సో ఇక్కడ ట్రెట్ ఏంటంటే క్వీన్ ఇలా వచ్చి చెక్ మేటింగ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రైట్ నౌ మనం కింగ్ని ఎలాగైనా కాపాడాలి. 2 వేస్ ఉన్నాయి. సో 2 చూద్దాం. అండ్ ఇక్కడ పొజిషన్ ఏంటి డిఫరెన్స్ అంటే బిషప్స్ వెల్ ప్లేస్డ్ బాగానే ఉన్నాయి, బట్ మన క్వీన్ ఇంకా ఇక్కడే ఉండిపోయింది. అండ్ వాళ్ళకి ఏది అడ్వాంటేజ్ అంటే వాళ్ళ బిషప్ చాలా చాలా స్ట్రాంగ్గా ప్లేస్ అయింది, నైట్ కూడా చాలా స్ట్రాంగ్గా ప్లేస్ అయింది, క్వీన్ మన కింగ్ దగ్గరలో ఉంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక పాసింగ్ పాన్ ఉంది. సో ఇవన్నీ ఫేవర్ అయ్యాయి. అండ్ రైట్ నౌ మనం అనుకున్నట్టు ఒకవేళ కానీ నేను మోస్ట్లీ వైట్ చెక్మేట్ ఆపడానికి ఇలా డిఫెండ్ చేసిందా అని అనుకుంటున్నాను. లెట్సే ఇలా డిఫెండ్ చేస్తే ఏమైందంటే, సో అసలు ఇది బ్లాక్ ఎందుకు విన్నింగ్ అని అర్థం అవ్వడం కోసం ఎందుకు ఇక్కడ రిజైన్ ఇచ్చేసారంటే, సో చెక్మేట్ అవుతుంది, చెక్మేట్ని ఆపడానికి క్వీన్ తీసుకొచ్చాం, ఎందుకంటే ఈ స్క్వేర్లోకి ఈ క్వీన్ ఆపడానికి. స్టిల్ క్వీన్ ఇలా వచ్చి చెక్ పెట్టచ్చు, ఫోర్సింగ్ ఇంకా తప్పదు, ఇక్కడ ఖచ్చితంగా తిరిగి క్యాప్చర్ చేయాలి. ఓకే, బిషప్ తిరిగి క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ట్రెట్ ఏంటంటే ఈ పాన్ ఇలా ముందుకెళ్ళిపోతుంది. సో పాను ప్రమోషన్ చేయడానికి రెడీ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒకవేళ కానీ కింగ్ ఇలాగా ఓకే నాకు బిషప్ వచ్చేసింది కదా అని చెప్పి మనం ఇలా క్యాప్చర్ చేసామంటే ఇది ఇంకా టాటా బాయ్ బాయ్ అని చెప్పేస్తుంది. మనం దీన్ని ఆపలేం. స్టిల్ ఇప్పుడు ఒకవేళ దీన్ని ఆపడానికి ట్రై చేసినా నైట్ వెళ్ళి క్యాప్చర్ చేసేస్తుంది అండ్ పాన్ ప్రమోషన్ అయిపోతుంది. సో ఆ విధంగా విన్ అయిపోతారు. సో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ఓకే, కింగ్ తిరిగి క్యాప్చర్ చేయకుండా లెట్స్ సే ఈ బిషప్తో ఇలా క్యాప్చర్ చేద్దాం అనుకుంటే స్టిల్ ఇక్కడ కూడా మనకి ఒక పీస్ ఎక్స్ట్రా, మనం వెళ్ళి దీన్ని క్యాప్చర్ చేయొచ్చు. ఇంకే ఆప్షన్ ట్రై చేసినా అంతే అనమాట. సో ఇది ఎండింగ్ పొజిషన్లో ఇలా జరిగింది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ కానీ మనం బిషప్తో ఇలా ఆడినా కూడా ఏమయ్యేదంటే
సారీ ఇక్కడ యా ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ బిషప్ తెల్లగా మనం H2కి వచ్చినా కూడా సో ఇంటెన్షన్ ఏంటంటే క్వీన్ రానియొద్దు అన్నట్టు. సో సింపుల్గా తనుకున్న ఈ పాసింగ్ పాన్ యూస్ చేసుకుంటూ క్వీన్ ఇలా పక్కకి వస్తాడు. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఓకే బిషప్ ఇక్కడికి కదా, బిషప్ ఇక్కడికి రాగానే క్వీన్ ఇక్కడికి వచ్చి సో వెంటనే మనకి ప్లాన్ అయితే ఈ పాన్ ఇలా ప్రమోషన్ చేసుకోవడానికి ప్లాన్ ఉంది. అండ్ నెంబర్ 2 ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు ఇక్కడికి ఎంటర్ అయిపోవచ్చు. చెక్ మేటింగ్, క్వీన్ అటు ఇటు వెళ్ళడానికి లేదు. క్వీన్ అటు ఇటు వెళ్ళిందంటే మాత్రం చెక్ మేటింగ్కి మనం ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ పాన్ ప్రమోషన్ కూడా చాలా స్ట్రాంగ్ థ్రెట్. సో ఇక్కడ ఇంకా ఛాన్సెస్ లేవు కాబట్టి రిజైన్ చేయడం జరిగింది. అండ్ పర్వాలేదు, ఇట్స్ ఓన్లీ 1 గేమ్. సో మనం ఇంకా మరిన్ని గేమ్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ.